మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆత్మకూరు పట్టణంలోని 4వ వార్డు పరిధిలో జేఆర్పేట నందు విద్యుత్ సమస్యలను నివారించే క్రమంలో నూతన ట్రాన్స్ఫారం ఏర్పాటు చేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి ట్రాన్స్ఫార్మర్ మంజూరు కొరకు విజ్ఞప్తి చేయగా వారి సహకారంతో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు స్థానిక నివాసి 20వ వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి వేగవంతంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిన విద్యుత్ శాఖ ఏడీఈ చిన్నస్వామి నాయక్, పట్టణ ఏఈ జమీలా బేగం, ఇతర విద్యుత్ సిబ్బందికు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. మొదట ట్రాన్స్ఫార్మర్ కు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ట్రాన్స్ఫార్మర్ ను ఏడీఈ చిన్నస్వామి నాయక్ ఆన్ చేసి విద్యుత్ సరఫరాను కొనసాగించారు. ఈ కార్యక్రమానికి వీధివాసులు హాజరయ్యారు. తమ ప్రాంతంలో వోల్టేజ్ సమస్యను పరిష్కరించి నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినందుకు విద్యుత్ అధికారులకు వీరు ధన్యవాదాలు తెలిపారు. ఏడీఈ చిన్నస్వామి నాయక్ మాట్లాడుతూ, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలోని సుమారు 150 ఇళ్లకు వోల్టేజ్ విద్యుత్ సమస్య తీరిందని, త్వరలో పట్టణంలోని మరో 3 ప్రాంతాలలో నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. చెప్పండి. మా జేఆర్పేటలో 4వ వార్డులో గత 2 సంవత్సరాల ముందు ఈ ట్రాన్స్ఫార్మర్ కావాలనే ప్రయత్నం జరిగింది. ఆ ప్రభుత్వం చేయలేకపోయాం. దాదాపు 100-150 ఇళ్ళకి లో వోల్టేజ్ వచ్చి ఎన్నోసార్లు ఫ్యాన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు కాలిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత మా పెద్ద రామనాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం, ఆయన ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేయించడం, అందులో ఆయన ఇచ్చిన ఆర్డర్ని మా ఏడీ గారు కానివ్వండి, ఏఈ గారు కానివ్వండి అకర్నేషన్ కృషి చేసి కాంట్రాక్టర్ లోపమైనా కాంట్రాక్టర్ లేకపోయినా నిలబడి నువ్వు వస్తావా, చేస్తావా, చేయవా అని మొండి పట్టుబట్టి కొద్ది రోజులు ఎన్నే నిరాహార దీక్ష చేసినంత పని చేసింది కాంట్రాక్టర్ వల్ల. ఆ కాంట్రాక్టర్ వల్ల కొద్దిగా లేట్ అయితే జరిగింది. పెద్ద ఆయన చెప్పబట్టి మాకు ఈ ట్రాన్స్ఫర్ వచ్చిన వల్ల మా ఏరియా ఉండే 100-150 ఫ్యామిలీలలో ఆనందంగా ఏసీ వేసుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ వేసుకోవచ్చు. ఇప్పుడు దాకా ఈ కాలిపోయిన సంగతి ఎన్నో ఉన్నాయి. కాబట్టి మా కరెంట్ డిపార్ట్మెంట్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఏడీ గారు కూడా కష్టపడి అమ్మ ట్రాన్స్ఫర్ అవసరం అని కింద అధికారులకు సూచనలు ఇవ్వడం, అదేవిధంగా ఏఈ గారు కష్టపడడం, మా లైన్ మ్యాన్లు కూడా దీనికి ఈ విధంగా మీరు చేయాలా, ఇక్కడ అవసరం చెప్పడం, అదేవిధంగా జేఆర్పేట ఈ ట్రాన్స్ఫర్ పెట్టిన దానివల్ల ఎంతో ఆనందంగా ఉంది. మా పెద్దలు కొండయ్య గారు కానివ్వండి, మా యువజన నాయకుడు కేత మస్తారెడ్డి గారు కానివ్వండి, మా చిగురుపోకటి సేనయ్య కానివ్వండి, మా ఆడపడుచులు అందరూ కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. మంచి జరిగిందని మేము ఈరోజు భావిస్తూ మా కరెంట్ డిపార్ట్మెంట్కి, మా ఏడీ గారికి, ఏఈ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.